ఖాళీగా ఇంట్లో ఏం పని ఉంటుందిలే అని చిన్నగా అదైతే ట్రై చేస్తా ఉన్నాను వచ్చి రానివి. కానీ అవి పర్ఫెక్ట్గా వస్తాయో రావో అని కొంచెం చూస్తే అవి మాత్రం పర్ఫెక్ట్గానే వస్తున్నాయి. కొంచెం ఆడ ఫ్రాక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చూసి కుట్టేసరికి అసలు ఏం వస్తుందో ఏం రాదో, దీన్ని ఇంత కుడుతున్నా కదా అసలు వస్తుందో రాదో, ఆ బిల్లుకు సరిపోతుందో లేదో అని చాలా చూస్తున్నాను. కానీ ఆ అమ్మాయి వేసుకుని చూసేసరికి కరెక్ట్ ఫ్రాక్ అయితే బాగా సరిపోయింది. హలో హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే మా అమ్మాయికి ప్యాంట్లు కుడదాం యూనిఫామ్లో అని చూపించాను కదా. 2 ప్యాంట్లు అయితే కుట్టాను. చూడండి 2 కుట్టాను, ఇదొకటి ఇదొకటి. ఈ 2 ప్యాంట్లు కుట్టేసరికి చాలా టైం పట్టింది. చూడండి ఇలా స్టిచ్చింగ్ ఇలా వేస్తే ఇది అస్సలు కింద తొందరగా ఇది కాకుండా ఉంటుంది. అట్లా ఇంకో ప్యాంట్ కూడా కుట్టినా. ఈ ప్యాంట్లు కుట్టినందుకు 2 రోజులు కూడా ఉంచుకోదు మా అమ్మాయి మాత్రము. సర్లే ఏదోలే కుట్టింటే అసలు ఒక 2 రోజులు కూడా ఉంచను కానీ ఉంచదు. ఒక కుట్టిన 3 రోజులకే మొత్తం పీసులు పక్క పాటు పీసులు చేస్తుంది. అందులోకే పాత చీర ఒకటి ఫ్రాక్ ట్రై చేస్తున్నాను, ఎటుంటుందో ఏమో చూద్దాము అని. అయినా బాగుంటుందో అనుకున్నాను. కానీ ఇది ఫ్రాక్ అయితే బాగా కుదిరింది. చూడండి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను. అసలు ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా చూసి కుట్టేసరికి అసలు ఇంత బాగా వస్తుందా లేదా అనుకున్నాను. కానీ ఇదైతే చాలా బాగా వచ్చింది. మా అమ్మాయి కరెక్ట్ సరిపోయింది. ఏమంటే పొడవు చాలా పొడవు ఉంది, ఇంచుమించు నా సైజు ఉంది ఫ్రాక్ అయితే. కాకపోతే దీనికి కింద కొంచెం మడిసి కుట్టాలి. నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇందుకు నా సైజు ఉంది. ఇది చాలా పెద్దది, దీన్ని కొంచెం మడతేసి కుడితే కింద చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఉందో, కుచ్చుళ్ళు అన్నీ బాగా నీట్గా వచ్చినాయి. ఓల్డ్ పాత చీర ఉంటే ఎందుకు వేస్ట్ చేయడం అని దాంతో ఈ ఫ్రాక్ కుట్టినా. అయినా ట్రై చేద్దాము, ఎటుంటుందో బాగుంటుందో అనుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. చూడండి అసలు ఇంత బాగా వస్తుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం కుట్టడము. అసలు ఇటు వస్తుందని కూడా నేను అనుకోలేదు ఫ్రెండ్స్.